हाय फ्रेंड्स वेलकम टू कारण्यास किचन కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొత్తిమీర అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగా వస్తాయి. జనరల్గా మనం కొత్తిమీర వడియాలు ప్రిపేర్ చేసుకుంటే అన్నం ఉడికించి అందులో కొత్తిమీర వేసి మనం ఎండలో పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ అప్పడాలకి ఎండతో కూడా పని లేదనమాట. ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. అండ్ మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటాయి. అండ్ దీన్ని మనం కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. ఎవరైనా కూడా ఈజీగా పెట్టేస్తారు. ఒకరి సహాయం లేకుండా ఒక్కరే చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కొత్తిమీర అప్పడాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. ఇవి కరెక్ట్గా 1/2 kg వరకు ఉంటాయి. వీలైనంత వరకు రేషన్ బియ్యం తీసుకోండి, లేకపోతే నార్మల్ సోనా మసూర్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని మూతను పెట్టి ఒక 8 గంటల పాటు అలా నానపెట్టుకోండి. నైట్ నానపెట్టేసారంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. ఇక్కడ నేనైతే అదే పని చేశాను. మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యం ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు వీటిని మరొకసారి కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 10 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 5 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. ఇలా 10 గ్లాసుల నీళ్ళని పోసుకుని నీళ్ళని మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అప్పడాలకి సరిపడినంత వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల అప్పడాలు అనేవి మంచి ఫ్లేవర్ఫుల్గా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. వాము అనేది అండ్ జీలకర్ర అనేది అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ నీళ్ళను బాగా తెల్ల కాగనివ్వండి. ఈలోపు కొత్తిమీర అనేది క్లీన్ చేసుకుని పెట్టుకోండి. సో మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యంకి ఈ పెద్ద సైజు కట్ట మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా, అలా పెద్ద కట్ట తెచ్చుకోండి. చిన్నవైతే కొంచెం ఎక్కువే పడతాయి కట్టలు, ఒక 10-15 కట్టల వరకు కూడా పడతాయి అనమాట. పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా కట్ చేసేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ కాడలు రాకోకుండా కొద్దిగా ఇలా తుంపుకోండి. ఈ విధంగా వచ్చేటట్లు, మరీ ఎక్కువగా కాకుండా ఆకుతో కొద్దిగా కాడొచ్చేటట్లు ఇలా తుంపుకోండి. ఇలా మొత్తం కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను శుభ్రంగా నీళ్ళతో బాగా కడుక్కోండి, ఎక్కడ కూడా మట్టి లేకుండా. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరను క్లీన్ చేయకోకుండా అలాగే పక్కన పెట్టుకొని దాన్ని సన్నగా కట్ చేసుకుని మనం లాస్ట్లో వేసుకుంటాం అనమాట, ఫ్లేవర్ కోసం. అంటే చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, మిగిలినదంతా అదంతా కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేసి కాస్త పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆకుకూరే కాబట్టి జస్ట్ కొన్ని సెకండ్స్లోనే చక్కగా మనకి ఇలా పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని మనకి నీళ్లు కూడా సైడ్లో మరుగుతూ ఉంటాయి కదా, ఈ మరిగే నీళ్ళల్లో ఆ కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా వేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు నేను మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. మనకి ఎప్పుడైనా అప్పడాలు మంచిగా రావాలి అని అంటే ఒక 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేసుకోండి. మీరు వంట సోడాని ఖచ్చితంగా ఈ టైంలోనే వేయాలి, ముందు మాత్రం అసలు వేయొద్దు. ఇలా వంట సోడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విజిల్ రాదనమాట, ఎందుకంటే అన్నం బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ పైన హోల్కి ఎక్కడో స్టిక్ అయిపోయి ఎయిర్ బయటకు రిలీజ్ అవ్వదు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసేయండి. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. రైస్ ఉడికేలోపు అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వీడియోలో చూపిస్తున్నంత సైజులో అల్లం ముక్కను తీసుకోండి. 2 గ్లాసుల రైస్కి అది సరిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోకి వేసుకోండి. అలాగే ఒక 5 లేక 6 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే 2-3 అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక నేను మీకు కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, దాన్ని కాడలతో సహా ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు కుక్కర్ అనేది ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, లోపల ఏ విధంగా ఉడికింది అని చెప్పి. సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అలా పట్టుకుంటే ఇలా మెదిగిపోతుంది, అలా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి చక్కగా ఒకసారి గెరెట్తో అంతా బాగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా అంతా కూడా ఒకసారి గెరెట్తో కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి
పచ్చిమిర్చి పేస్టు, అలాగే ముందుగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అది మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఒక 6-7 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎందుకు అనంటే మనకి అప్పడాలు అనేవి క్రాక్స్ రాకోకుండా మనం వేసేటప్పుడు కూడా క్లియర్గా నీట్గా వస్తాయన్నమాట. మీరు ఉడికించలేదనుకోండి అక్కడక్కడ విరిగిపోవడం లేదనంటే అలా అవుతూ ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఒక 6 నిమిషాలు అయితే పడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కాస్త చల్లారనివ్వాలి. వేడివేడిగా ఈ అప్పడాలు ప్రిపేర్ చేయకూడదు కాబట్టి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే కాస్త చల్లారుతుంది. కొద్దిగా చల్లారుతుంది అన్నప్పుడు చక్కగా ఒక ప్లేట్లోకి కాస్త మిశ్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే సపరేట్ చేయడం వల్ల త్వరగా చల్లారుతుంది అనమాట. అందులో ఎక్కువసేపు చల్లారాలంటే టైం పడుతుంది. ఇలా తీసుకుని కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా 2 పాలిథీన్ కవర్లు తీసుకోండి. లైట్గా మనం పట్టుకుంటే వేడి ఉంటుంది. లేదు మీరు పూర్తిగా చల్లారి పెట్టుకుని కూడా ఈ అప్పడాలు చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా బాగా వస్తాయి అనమాట. బాగా చల్లారే కొద్దీ అప్పడాలు బాగా వస్తాయి. ఆ 2 పాలిథీన్ కవర్లకు కూడా ఇలా కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 టీ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. మొత్తం అప్పడాలు ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఒక చిన్న గుంట గరిటెని తీసుకోండి. ఒకటే తీసుకుంటే అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఆ పాలిథీన్ కవర్ ఇంకోటి ఉంటుంది కదా, దాని మీద వేసి ఒక ప్లేట్ వెనకాల ఫ్లాట్గా ఉండేది తీసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేయండి. జస్ట్ అంతే, చక్కగా మనకి రౌండ్ షేప్లో అప్పడం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక పాలిథీన్ కవర్ మీద వేసుకుని జస్ట్ ఇలా చేత్తో ఇలా అనేసేసి పైకి కవర్ తీసేయండి. ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ అంటుకోవడం అలాంటిది కూడా ఉండదన్నమాట. పర్ఫెక్ట్ అప్పడాలు వచ్చేస్తాయి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎవరి సహాయం అవసరం లేదు, ఎండతో పని లేదు, ఇంట్లోనే ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టేసేయచ్చు. ఇలా ఒక చిన్న గెరెట్తో అందు సెంటర్లో వేసేసుకుని దాని మీద పాలిథీన్ కవర్ని పెట్టేసేసి ప్లేట్తో జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు, అప్పడం రెడీ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పాలిథీన్ కవర్ మీద వేసి జస్ట్ అలా లైట్గా అలా చేత్తో అనుకుని పైకి తీసేసేయండి. కవర్ని ఈజీగా ఉండిపోతుంది. అండ్ ఇవి కవర్కి కూడా స్టిక్ అవ్వవు అనమాట. ఎండిపోయిన తర్వాత ఈజీగా వాటంతరవే వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోయినా జస్ట్ అలా చేత్తో తీసేస్తే వచ్చేస్తాయి అనమాట. పెద్దగా కష్టం అనిపించదు. ఈ విధంగా అప్పడాలు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అవుతుంది కదా, అప్పటికి పైన లేయర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. కింద ఎక్కడన్నా చెమ్ము ఉంటే ఉంటుందన్నమాట. దాన్ని తీసేసి చెమ్ము ఉంటే రివర్స్లోకి తిప్పండి. చెమ్ము ఏమి లేకపోతే అలా జస్ట్ పేపర్ నుంచి తీసేసి దాని మీద అలాగే పెట్టేసేయండి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని నాకు మార్నింగ్ కల్లా, అంటే ఈరోజు ఉదయం పెట్టాను అనుకోండి, రేపు ఉదయం కల్లా అప్పడాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా డ్రై అయిపోతున్నాయి. ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది కదా, ఇంట్లో కూడా అంత వేడిగా ఉంటుందన్నమాట. సో నాకైతే 24 అవర్స్లో రెడీ అయిపోయాయి. చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత 2 వైపులా కూడా ఎండిపోయి ఎక్కడ తడేమీ లేకోకుండా ఎప్పుడైనా మనకి బాల్కనీలో కానీ అలా ఎండ వస్తుంది కదా, ఒక ప్లేట్లో కానీ లేదంటే అదే కవర్ మీద కానీ పెట్టేసేసి 1 గంట పాటు అలా పెట్టేశారంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి బాగుంటుంది. నేనైతే 1 గంట పాటు పెట్టాను. ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అప్పడాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. కరెక్ట్గా క్రిస్పీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇంకా మనం నిల్వ చేసుకోవడానికి అప్పడాలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కొత్తిమీర అప్పడాలని చక్కగా ఏదైనా ఎయిట్గా ఉండే డబ్బాలో పెట్టుకుని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను. ఎలా ఉంటాయో మీకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఒక అప్పడంని వేసి ఇలా గిరిట్తో ప్రెస్ చేయండి. మనం జనరల్గా అప్పడాలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా నూనె వేడైన తర్వాత మాత్రమే అప్పడం వేసుకోండి. వేసి ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత చక్కగా డబల్ సైజులో పొంగుతున్నాయో. పర్ఫెక్ట్గా వస్తాయి. రెసిపీ అనేది చెడిపోయే ఛాన్సే లేదనమాట. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారైనా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ఒకవేళ కొత్తిమీర వద్దు అని అనుకుంటే కొత్తిమీరని స్కిప్ చేసి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఒక 4-5 అప్పడాలు అయితే ఫ్రై చేశాను. నేను మీకు తుంపి కూడా చూపిస్తాను, సౌండ్ వినిపిస్తాను, వినండి. విన్నారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలా నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కన్నా నచ్చినట్లయితే ఇప్పుడు ఎలాగో సీజన్ కదా ఒక లైక్ చేసేసేయండి. ఈ సీజన్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ట్రై చేశాక మాత్రం మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.